చరిత్ర ఇది. ఇలాంటి నీచులు నికృష్టులకి జోలికి మనం వెళ్ళకుండా కష్టపడి పనిచేసే మన నాయకుడు అనకాపల్లి చరిత్రలో నాకు తెలిసి వరదలు వచ్చినప్పుడు నిలబడి బ్రహ్మాండమైన అడ్డుకట్టలు కట్టింది కొనతల రామకృష్ణ గారు. అలాగే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 7 నియోజకవర్గాల్లో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించింది రామకృష్ణ గారు. అలాగే ఆయన చిరకాల కోరిక సుజల స్రవంతి ప్రాజెక్టు, అలాగే ఈ రోజున రోడ్లు విస్తరణ కానీ ఇవన్నీ 2004లో వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక ఆయన చేసినటువంటి చాలా కార్యక్రమాలు ఈ రోజున మరి ఒక ఎంపీగా ఉండి ఆయన అప్పుడు నదికి వరదలు వచ్చినప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి. ఆయన ఆస్తులు పెంచుకోవటానికి రాజకీయాలకు రాలా, పేదవాడి గుండెలు చప్పుడు వినాలి, వాళ్ళని సంక్షేమం వైపు పరిగెట్టించాలనే మా పవర్ స్టార్ ఆశయాలకి తోడుగా మా పవనన్నకి బాసటగా అనకాపల్లి ప్రజలందరూ జనసేనకి అద్భుతమైన మెజార్టీనిచ్చి మా కొనతల రామకృష్ణ గారిని గాజు గ్లాసు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇంకేంటంటే ఒక అంబటి రాంబాబు ఈ గ్లాసులో నూనె వేసుకుని ఆయిల్ వేసుకుని బ్రష్ తోటి సైకిల్ తొడవాలంట. అంత చరిత్ర నీకు లేదురా. ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకో, స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ గ్లాసులో ఏమన్నావు, ఆయిల్ పోసి సైకిల్ తుడుచుకుంటే ఇంకా స్పీడ్గా పరిగెట్టుద్ది. నీకు తెలియదు అనుకుంటా, బ్యాంకాంగ్లో డబల్ సైకిళ్ళు ఉన్నాయి. ఒక సైకిల్ మీద కూర్చొని కాఫీ తాగొచ్చు, ఒక సైకిల్ తొక్కుతూ ఉంటాడు, ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. నువ్వు ఎటుకే జాతరకు వచ్చే డ్యాన్సర్ అనే అర్థమైపోయింది. నాకన్నా నువ్వే బాగా డ్యాన్స్ చేస్తావు, నా శ్యాంబాబు కన్నా నువ్వే టాపు. నువ్వు ఎటు తిరిగి సంక్రాంతి గొబ్బెమ్మలకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావు. మాజీ మినిస్టర్ ఇప్పుడంతా మీరు మాజీలే కదా.